మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పూజారిగా 13 సంవత్సరాల పాటు వారు సేవలు అందించారండి. అలాగే మనకి వారు ప్రత్యేకంగా చెప్పొచ్చు, పండితులకైనా పామరులకైనా అర్థమయ్యే రీతిలో ఎటువంటి సందేహాలనైనా కూడా నివృత్తి చేస్తారు. ఇంతేకాకుండా వారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు కూడా. ఎంత చక్కగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ చాలా మంది ఎన్నో సందేహాలు, ప్రశ్నలు అంటే కామెంట్స్ రూపంలో అడిగారు. వాటన్నిటికీ ఇవాళ గురువు గారి మాటల్లో మనం సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. అమ్మా సోదరి, సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ అభినందన శాస్త్రాలు. సాంకేతిక నిపుణులతో, డైరెక్టర్లతో, యాజమాన్యంతో ప్రజలందరికీ అభినందన సహస్రాలు. సంతోషం అండి. గురుగారు, ఒక సందేహం ఏమిటి అనంటే, వారాల విషయంలో మంగళవారం, శుక్రవారం విశేషంగా చెబుతారు. ఆ రోజు కొన్ని పనులు చెయ్యకూడదని, ఇవి మాత్రమే చెయ్యాలని చెబుతూ ఉంటారు. అవేంటో తెలియచేస్తారా? శుభం. మంచి ప్రశ్న వేశారు. మా మనస్సులో ఏదైతే ఉందో, మా డైరెక్టర్ల మనస్సులలో ఏముంటాయో అలాంటి వైభవాలన్నీ మీరు అడిగారు, ప్రపంచానికి అందిస్తున్నాం. మీరేమో వారాల గురించి అడిగారు. కాలపురుషుని లెక్కిస్తే 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు, 2 అయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, 3 కాలాలు, 6 ఋతువులు, 6 ఋతువులు, 3 కాలాలు, 30 రోజులు, 30 రోజులు. 30 రోజులలో 2 పక్షాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం. దానిలో ఇటు 15 పాడ్యమి నుంచి పౌర్ణిమ దాకా, మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్య దాకా. దీనిలో మధ్యలో ఒకటి వచ్చాయి. మీరు మంగళవారం, శుక్రవారం ఎట్లా అడిగారో, ఈ తిథులలో కూడా అష్టమి, నవములు వచ్చాయి. అష్టమి, నవములు లోకల్లో, పల్లెలలో ఒక మాట ఉంది. ఏమంటారు? కష్టాలు. అష్టమి, నవములు కష్టాలు. మళ్ళీ కష్టాలు అనేటప్పటికీ మనం మనుషులకు భావిస్తే అష్టమి నవములు పోయి దేవుని దగ్గరికి పోయినాయి. తల్లిదండ్రులు పిల్లల తండ్రి దగ్గరికి వచ్చి, నాకు చదివించవా, నాకు ఇదేనా, నాకేముంది అని అడుగుతా. అట్లా వెళ్ళి, ఏ దేవా, కష్టాలట, మమ్మల్ని అందరు తిడుతున్నారు ఏంటి అన్నారు. ఓహో అన్నాడు. ఆ అష్టమి నవముల్లో ఏమైనాడు? అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు, నవమి నాడు శ్రీరాముడు పుట్టాడు. ఇప్పుడు ఏమైంది? వాటికి పూజ అర్హత లభించింది. అలాగే మంగళవారం, అది మంగళప్రదమైన వారం, పేరులోనే ఉంది. మంగళుడు దాని పేరు. గ్రహాలలో మంగళుడు గ్రహం పేరుతో వచ్చి మంగళవారం. శుక్రవారమా, ఓ అందరికీ లక్ష్మీవారం గొప్పది అని అనుకుంటున్నాం. అన్నీ శ్రేయస్కరమే. సృష్టిలో చెడు అనేది ఏదీ లేదు. ఇది గొప్పది. విన్నారా? పిపీలికాది పర్యంతం ప్రతి దానితో ఏదో ఒక పని ఉంటుంది. మీరు మంగళవారం ఎట్లా అన్నారో, ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా గులాబీ పువ్వును, మల్లె పూలను, వీటిని బాగా పెట్టుకుంటున్నారు. గొప్ప గొప్ప పూలను, మల్లెలు, జాజి మల్లెలు పెట్టుతున్నారు. కానీ తంగేడు పూలను పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? పెట్టుకోరుగా. మళ్ళీ పల్లెలలో తంగేడు పువ్వుని పెట్టుకుంటారు. మట్టి తీసుకొని వెళ్ళేటప్పుడు, ఎర్రమట్టి అలకటానికి, ఇల్లును అలకటానికి, ఎర్రమట్టి పండగలకు కానీ పెళ్ళకి కానీ తెచ్చేటప్పుడు అందులో పైన ఒక తంగేడు పువ్వు ఉంచేస్తారు. శిఖలో ఒక తంగేడు పువ్వును పెట్టుకుని వస్తారు. ఇప్పుడు పల్లె వాళ్ళు గొప్పనా, గులాబీ పువ్వు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు గొప్పనా? మూఢ భక్తి అంటాం. నిజమైన భక్తి ఎక్కడ? అందుకు తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పూజ నాడు తంగేడు పువ్వుకే ప్రాధాన్యం. మళ్ళీ ఇప్పుడు మంగళ గౌరికే ప్రాధాన్యం. మంగళవారం మంగళ గౌరికే ప్రాధాన్యం. అలానే తిథులలో అమావాస్య చేయడం అనుకుంటారు. కాదు, అమావాస్య నాడు ఏం చేస్తాం? పితృతర్పణాలు చేస్తాం. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి గొప్పగా చేసేది అమావాస్య. అమావాస్య నాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి వచ్చింది అంటాం. ఇది మన భావన పరంపరలే తప్ప ఇది చెడు, ఇది మంచి అని కాదు. కాకుంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఉంది ప్రభావం. జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒప్పుకోం. మంగళవారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆ గ్రహ సంచారం దానికోసం ఒప్పుకోం. కాబట్టి ఆఖరికి పండితులు ఏం చేస్తారు? ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు శుభ ఏకాదశ స్థాన ఫలావాప్తిరస్తు. ఇవన్నీ 11 ఉండుగాక, మంచి జరుగక, అంతే. చెడేమని ఉంటే దూరం పోయి మంచి అగుగాక. కనుక మనం దాన్ని చెడు అనొద్దు, మంచి అనొద్దు. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. కనుక ఏదైనా శ్రేయస్కరంగానే భావిస్తే ఏ లేదు. 7 రోజులు. 7 రోజులు ఎందుకు పెట్టాడు భగవంతుడు? వ్యాపారంలో 7 అనరు. 5, 6, 6, 8 అంటారు. మార్కెట్లో మీరు వెళ్ళి కొనండి, పండ్లు కొన్నా వాళ్ళు 6 7 అని అన్నారు. మళ్ళీ పెళ్లికి వస్తే 7 అడుగులు, 7 స్వరాలు,
ఆఖరుకు అరుంధతి నక్షత్రం సప్తఋషి మండల దర్శనం. అది 7. ఏడుకు అన్ని 7 కొండల రాయుడు. 7కు ప్రాధాన్యం పెళ్లి. మళ్ళీ 7 చెడు అందామా మంచి అందామా? జీవితంలోనే ఉన్నాయి మంచి చెడు. అలా వారాల్లో మంచి చెడు చూడక్కర్లేదంటారు. చూడక్కరలేదు అని గ్రామాలలో వాళ్ళు జరుగుతుంది. కాకుంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మాత్రం ఫలం ఫలమే, టాబ్లెటే, ఐరనే. అంతేగా. మంచి మంచే, చెడు చెడే. కాకుంటే మనం చెడుని చూడొద్దు, మంచిని స్వీకరిద్దాం. శుభం. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాద్.